వాసుదేవరావు గారి వాసుదేవరావు గారు చూశారు కదా ఆంధ్రాలో పరిస్థితి. ఆయన సీనియర్ జర్నలిస్ట్, నాకు ఎప్పటి ఉద్యోగ సహచరులు, ఆయన వృత్తి సహచరులు. ఆయన ప్రాక్టికల్ గా నిన్న ఈ స్టూడ్ ద ఎంటైర్ రాజరాజేశ్వరిపేట, సింగ్ నగర్ అవన్నీ మోకాల్లో అక్కడి నుంచి మాట్లాడారు కదా. ఇవాళ కూడా మాజీ ముఖ్యమంత్రి నివాసం దగ్గర నుంచి వర్షం పడుతున్నా అక్కడి నుంచి లైవ్ అడిగాం కాబట్టి వచ్చారు ఆయన. అది పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో. ఓ పక్క ఇటు మరి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తీసుకుంటున్న మెజర్స్ ఏంటి సార్? చెప్పారుగా ఇందాక బురదల్లో ఫోటోలు దిగుతున్నారని. ఉమ్, ఇది ఒక పెద్ద అవకాశం ఇది. అంటే ఇందాక ఉమ్, మీకు మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక విషయం, చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మర్చిపోయాను. ఉమ్, 400 సంవత్సరాల క్రితం ఖమ్మం నడిబొడ్డు, ఇప్పుడు ఏదైతే ఊరుందో నడిబొడ్డులోంచి గోళ్లపాడు ఛానల్ అని ఒక చిన్న కాలువ ఉంది. అంటే అది పంట పొలాల నీరు కావచ్చు, లేదా వరద నీరు కావచ్చు. ఈ గోళ్లపాడు దాదాపు 4.5 కిలోమీటర్ లెంత్ అది. అంటే ఊర్లో ఆల్మోస్ట్ మధ్యలో ఉంటుంది. అయితే పేదలు దాన్ని కొంత ఆక్రమించుకోవటం అంతా జరిగింది. ఆ ఛానల్ మీద, ఆ కాలం మీద నీళ్లు పోవటానికి కట్టుకున్నారు. అయితే దుర్మార్గంగా మన ప్రభుత్వం ఏం చేసిందంటే, ఆ గోలపాడు ఛానల్ అందరినీ రాత్రి రాత్రి ఎత్తిపడేశారు. ఎత్తిపడేసి భారతీయ జనతా పార్టీ అడ్డుకొని వాళ్ళందరికీ ఒక సురక్షితమైన ప్లేసెస్ స్థలాలు ఇప్పించాం. ఇప్పిస్తే అప్పుడు ఏం చేయాలి, ఆ ఛానల్ ని మళ్ళా అదే విధంగా ఉంచి దాన్ని అభివృద్ధి చేస్తే ఈరోజు నీళ్లు దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టారు దాని మీద. ఖర్చు పెట్టి దాన్ని ఏం చేశారు, పార్కులు చేశారు, దాన్ని మూసేశారు. ఛానల్ మొత్తాన్ని, అంటే కాలువలు మొత్తం మూసేసి పార్కులు చేశారు. ఇది దుర్మార్గం ఏంటంటే, ఆ ఛానల్ ఆ 100 కోట్లు పెట్టి ఆ 4.5 కిలోమీటర్లు ఖమ్మం నడిబొడ్లను చెప్తున్న గోళ్లపాడు ఛానల్ ని అదే విధంగా ఉంచితే నీరు దాంట్లో చెల్లిపోయేది. పైన మీరు క్లోజ్ చేసుకొని ఏమైనా చేసుకున్నా కింద అది ఏదైతే ఆల్మోస్ట్ 20 నుంచి 30 ఫీట్ల వెడల్పు ఛానల్ అది. ఆ 20 నుంచి 30 ఫీట్ల ఛానల్ అలా ఉంచి ఉంటే ఈరోజు ఆ 100 కోట్లు దాని మీద ఖర్చు పెట్టుంటే. ఎందుకంటే ఆ గోళపాడు ఛానల్ మీదే ఇందాక మీకు చెప్పాను, మా పువ్వాడ అజయ్ కుమార్ గారి కాలేజీ కట్టుకున్నారు. ఆ పక్కన ఒక పెద్ద పెద్ద మనుషుల స్కూల్ ఉంది, హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్ అని. వీళ్ళందరికీ ఆ గోళపాడు ఛానల్ మీద దాన్ని మొత్తం రెగ్యులర్ చేసి జీవో నెంబర్ 47, 48 వాళ్ళందరికీ రెగ్యులర్ చేసేసి పేద ప్రజల్ని మాత్రం తరిమేసి అక్కడ మాత్రం సుందరీకరణ, పట్టణ సుందరీకరణ ఏదైతే కేంద్ర ప్రభుత్వం 120 కోట్ల అమృత పథకం, ఆ డబ్బులన్నీ ఉపయోగించి దానిపైన చెట్లు వేసి మన ఓపెన్ జిమ్లు తయారు చేసి ఉన్న డబ్బు ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఈ పేదలు ఉండకూడదు కాబట్టి ఇది ఇంత దుర్మార్గమేనండి. ఈ రోజు నేను నిజంగా పువ్వాడ, సరే మన రేవంత్ రెడ్డికి ఈ డ్రామాలు కాకుండా, హై డ్రామాలు కాకుండా నిజమైన ఆ గోళ్లపాడు ఛానల్ మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడ ఉందో అది మనమనే, అది మా కళ్ళ ముందే మూసేశారు అన్ని. ఎప్పుడో 400 ఏళ్ల క్రితం అప్పుడున్న వాళ్ళ పాలకులే ఎంతో, మీరు అన్నారు కదా విజంతో పెడితే ఈరోజు నడి బొడ్డులోంచి వెళ్తుంది అది. దాదాపు 4.5 కిలోమీటర్ల గోళ్లపాడు ఛానల్. దాన్ని పునరుద్ధరించమని చెప్పండి, శుభ్రంగా అసలు ఏ ప్రాబ్లం ఉండదు. అది ఎక్కడికి వెళ్తుంది, బయటికి వెళ్ళిపోయి, ఊరు బయటికి వెళ్ళిపోయి, ఖమ్మం ఊరు బయటికి వెళ్ళిపోయి పందెలపల్లి దగ్గర మళ్ళీ అది ఆ ఈ మున్నేరు కలుస్తుంది అక్కడ. అంటే ఊర్లోంచి ట్రైన్ అంతా వెళ్ళిపోద్ది. ఇవన్నీ వదిలేసేసి ప్రభుత్వం ప్రభుత్వం మూసేసిందని 100 కోట్ల రూపాయలు దాని మీద పెట్టుబడి పెట్టి మూసేసింది ప్రభుత్వమే, పబ్లిక్ కాదు. అక్కడ ఉన్నందరూ లేపేసి వాళ్ళు అడ్డం లేకుండా పేద ప్రజల్ని ఈ విధంగా చేస్తూ ఉంటే వీళ్ళకి ఎటువంటి సిగ్గు శరం లేకుండా ఫోటోలు ఇచ్చుకుంటూ బురదలో దిగితే నువ్వు ఇప్పుడు బురదలో దిగి చేసేదేం లేదు. నువ్వు బురదలో జనాలు ముంచిన తర్వాత నువ్వు ఫోటోషూట్ కోసం నువ్వు బురదలోకి వచ్చి అదేదో నిజాయితీ ఉంటే ఫస్ట్ నీ పక్కన ఇద్దరు మంత్రులని ముందు బర్తరఫ్ చేయి. తర్వాత అక్కడ అధికారులు ఎవడైతే అన్ని ఇచ్చారో వాళ్ళని బర్తరఫ్ చేయి, వాళ్ళని రికవరీ చేయి, వీళ్ళకి పునర్వాసం కల్పించండి, వాళ్ళకి వేరే వేరే ఇల్లు కట్టియండి, ఇల్లు పాలగొట్టండి, ఇల్లు కట్టియండి. ఇది చేయకుండా కేవలం దుర్మార్గమైన పరిపాలన చేస్తుంటే వీళ్ళందరికీ, అంటే ప్రజలు తిరగబడే సమయం దగ్గరికి వచ్చి నీకు ఎక్కువ కాలం లేదు. సహనానికి కూడా ఒక సమయం ఉంటుంది, ఒక ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిపోతున్నారు. ఈ రోజు తుమ్మల నాగేశ్వరరావు కొట్టడానికి మీదకి వచ్చారు. పోలీసులు ఉన్నారు కాబట్టి బతికిపోయారు. తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం సాయంత్రం బొక్కలగడ్డకి వెళ్తే, మన ప్రకాష్ నగర్కి వెళ్తే కొట్టడం ఒకటే తక్కువ. పోలీసులు లేకపోతే ఈ రోజు ఏ పరిస్థితి ఉండేది తెలియదు. రోడ్డు మీదకి వచ్చి మన ప్రశ్న సార్ రామన్నపేటలో వాసుదేవరావు దగ్గర గారు, దగ్గర గంట గంటలు ధర్నాలు చేశారు. వాసుదేవరావు గారు, నాది ఒక ప్రశ్న. ఇప్పుడు ఆ గోల్డపాటి ఛానల్ అన్నారే, అది రీఓపెన్ ఉమ్. చేస్తే మున్నేరు ప్రమాదం ఆ బెజవాడకు ఉన్నదంటారా? కొంచెం బెసనాడికి ఉండదు అనట్లేదు. కనీసం ఆ ఖమ్మం నుంచి ఇప్పుడు కాలువలన్నీ రైట్. ఇప్పుడు 20 నుంచి 30 ఫీట్ల రోడ్, 20 నుంచి 30 ఫీట్ల వెడల్పున్న గోళ్లపాడు ఛానల్ 4.5 కిలోమీటర్లు ఊరు మధ్యలోంచి వెళ్తుంది. నీళ్ళు దాంట్లోకి వెళ్తాయి కదా సార్ వాసు గారు, దాంట్లో నీళ్ళు వెళ్ళిపోతే అది మళ్ళా ఆ ఛానల్ ఎక్కడికి వెళ్తుంది అంటే ఊరు బయటకు వెళ్ళి మళ్ళీ మున్నేరు వాళ్ళను కలుస్తుంది. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, బ్రీతింగ్ స్పేస్ విజయవాడ ఉంటుంది. కూడా. ఇప్పుడు అదే కొంత విజయవాడ కూడా ఏం బ్రీతింగ్ చేయాలి, స్పేస్ ఉంటుంది. బుడమేరులోంచి వచ్చే నీళ్ళని
కృష్ణానదికి డైరెక్ట్ గా వెళ్ళేట్టు ఏ అడ్డం లేకుండా కృష్ణానది కలవాలి, ఎక్కడో చాట దూరంగానో దగ్గరగానో, లేదా బందర్ దాకా తీసుకెళ్ళి ఇంకెక్కడ, అవన్నీ ఊర్లోకి నీళ్లు రాకుండా ఆ యొక్క బుడమేరు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి, ఇవన్నీ నీళ్ళన్నీ నదిలోకి డైరెక్ట్ కలిసేట్టు ఎక్కడ అడ్డంకులు లేకుండా చేయాలి. అసలు ఉన్నయే మూసేశారు. ఇప్పుడు గోళ్ళపాడు ఉన్న ఛానల్లే మూసేసి దాని మీద ఉన్న ఆళ్ళ పేర్లు, వీళ్ళ పేర్లు, వాళ్ళ నాన్న పేరు, తమ్ముడి పేరు వాడే సొంత డబ్బులు పెట్టి కట్టినట్టుగా దుర్మార్గం. అంటే ఖమ్మంలో పువ్వాడు అజయ్ నగర్ కూడా ఉంది. జనరల్ గా పేర్లు చచ్చిపోయిన తర్వాత పేర్లు పెట్టుకుంటాం మనం, ఏదో ఆళ్ళ పేర్లు వీళ్ళు నాయకులు. మా మాజీ మంత్రి బతికొండగానే పువ్వాడు అజయ్ నగర్ అంటారు. ఏంది అర్థం కావట్లేదు. ఇంత దుర్మార్గం ఎక్కడ ఏ ప్రభుత్వం చూడలేదు మేము. ఖమ్మం కూడా రైట్ ఇంతకంటే దరిద్రం ఎక్కడ చూడలేదు. ఆ? రైట్ వాళ్ళ ఒకసారి నాన్న కూడా బతికున్నారు. వాళ్ళ నాన్న పేరు మీద, ఆయన పేరు మీద, వాళ్ళ అన్న చనిపోయింది, అన్న పేరు పెట్టిస్తారు. ఏదో ఆయన నాయకుడో కాకు, ఈ బతికొండగానే పేర్లు పెట్టుకొని సొంత డబ్బులు ఉన్నట్టుగా గోళ్ళపాడు చాలా నిర్వాసితులందరినీ ప్రభుత్వ స్థలంలో తారేసి దానికి కూడా పోవాడా చెప్పుకోమని బోర్డు పెట్టుకున్నారు. ఇంత దుర్మార్గం ఇంక లేదు. ఇక బుద్ధి చెప్పి మన ఇంటికి పంపించారు. ఇంకా ముందు వాళ్ళు చేసిన ఆక్రమణ తొలగిస్తే గానీ, వాళ్ళకి శిక్ష పడితే గానీ ప్రజలకి మంచి జరగదని ముందు ముందు ఇటువంటి జరగకుండా కోసం వాళ్ళకి శిక్ష పడాలి.